తెలంగాణ పీసీసీ కూర్పుపై హైకమాండ్ నిర్ణయాన్ని తప్పుపడితే క్రమశిక్షణ చర్యలు తప్పవని పార్టీ పెద్దలు కరాఖండిగా చెప్తున్నారు. ఇదివరకే పార్టీ లైన్ దాటి మాట్లాడినా, పార్టీ అంతర్గత సమస్యల్ని పబ్లిక్ చేసినా కఠినంగా వ్యవహరిస్తామని రాష్ట్ర కాంగ్రెస్ వ్యవహారాల ఇన్ఛార్జ్ మీనాక్షి వార్నింగ్ ఇచ్చారు. తాజాగా పీసీసీ పదవులపై కాంగ్రెస్ మహిళా నేత సునీతారావు వర్గం ధర్నా చేయడంతో ఒక్కసారిగా గాంధీ భవన్లో పదవుల రచ్చ మొదలైంది. ఆ క్రమంలో పీసీసీ కమిటీని ప్రకటించడంతో మీడియా ముందు ఇష్టం వచ్చినట్లు స్టేట్మెంట్స్ ఇస్తే సహించేది లేదని, పార్టీ నిర్ణయానికి కట్టుబడి ఉండాలని పార్టీ పెద్దలు హెచ్చరిస్తున్నారు. టీపీసీసీ కార్యవర్గం ఏర్పాటుపై కసరత్తు ఒక కొలిక్కి వచ్చినట్టు తెలిసింది. 1-2 రోజుల్లో కమిటీని ప్రకటించే అవకాశం ఉంది. ఇప్పటికే పీసీసీ చీఫ్ మహేష్ కుమార్ గౌడ్, పార్టీ రాష్ట్ర వ్యవహారాల ఇన్ఛార్జ్ మీనాక్షి నటరాజన్ ఢిల్లీ వెళ్లారు. ఏఐసీసీ ప్రధాన కార్యదర్శి కేసీ వేణుగోపాల్తో భేటీ అయ్యారు. పీసీసీకి సంబంధించి పేర్ల జాబితాను అందచేయగా 3 కమిటీ ఎంపికపై చర్చించినట్లుగా తెలిసింది. సామాజిక వర్గాలు, జిల్లాలు, మహిళలు, మైనార్టీలు, పార్టీలు, పాత కొత్తవారు, సీనియారిటీ, సిన్సియారిటీని పరిగణలోకి తీసుకుని పేర్లు ఖరారు చేసినట్లు సమాచారం. త్వరలోనే కమిటీకి ఏఐసీసీ ఆమోదముద్ర వేసి అధికారికంగా ప్రకటిస్తుందని పార్టీ నాయకుల ద్వారా తెలిసింది. పీసీసీ చీఫ్ మహేష్ కుమార్ గౌడ్ గత సెప్టెంబర్లో బాధ్యతలు స్వీకరించారు. అయితే ఇప్పటి వరకు కూడా పీసీసీ నియామకం కొలిక్కి రాలేదు. ఎప్పటికప్పుడు కమిటీ వాయిదా పడుతూ వచ్చింది. ప్రస్తుతం 9 నెలల గ్యాప్ తరువాత వెలువడనున్న పీసీసీ లిస్టుపై చాలా మంది లీడర్లు ఆశతో ఉన్నారు. ఆ లిస్టులోనే తమ పేరు రావాలని ఎవరికి వారు లాబింగ్ చేసుకుంటున్నారు. కొందరు తమ సామాజిక వర్గం బలం చూపిస్తూ అధిష్టానంపై ఒత్తిడి తెచ్చే ప్రయత్నం చేస్తున్నారు. ఆ క్రమంలో గాంధీ భవన్లో స్వయంగా పీసీసీ చీఫ్ ముందు ధర్నా చేయటమే కాకుండా పీసీసీ కూర్పుపై మహిళా నేత సునీతారావు హాట్ కామెంట్స్ చేశారు. ప్రభుత్వం, కార్పొరేషన్ పదవుల్లోనూ మహిళా నేతలకు సరైన ప్రాధాన్యత దక్కటం లేదని మహిళా కాంగ్రెస్ రాష్ట్ర అధ్యక్షురాలు సునీతారావు ఆందోళనకు దిగారు. పదవులన్నీ పీసీసీ చీఫ్ మహేష్ కుమార్ గౌడ్ బంధువులకే ఇచ్చుకుంటున్నారని ఆరోపించారు. ఎన్నో ఏళ్ల నుంచి పార్టీని నమ్ముకుని పనిచేస్తున్న తమకు కాంగ్రెస్ లో తగిన గుర్తింపు దక్కటం లేదని ఆవేదన వ్యక్తం చేశారు. కార్పొరేషన్లు, పార్టీ కమిటీల్లో మహిళా కాంగ్రెస్ నేతలకు అవకాశం కల్పించాలని, పార్టీ అధిష్టానం ఆదేశాల మేరకు మహిళా డిక్లరేషన్ను అమలు చేయాలని డిమాండ్ చేశారు. తమకు న్యాయం జరగకపోతే రాజీనామా చేయటానికైనా సిద్ధమేనని హెచ్చరించారు. మహేష్ కుమార్ గౌడ్ గారితో నేను ప్రస్తావించినప్పుడు దీంట్లో ఇంతమంది పేర్లు వచ్చినాయి, ఒక్కటి కూడా మాది లేదు అని అంటే, నేను అందులో మీ మరదలు ఉందంట అని నేను అడిగిన. చందన, వందన ఇద్దరు ఉన్నారు, సిస్టర్ ఉన్నారు, వాళ్ళ మరదలు ఉన్నారు. అయితే చందనకు యాక్చువల్గా చైర్పర్సన్ రావాలా, కానీ ముఖ్యమంత్రి వారిలో మెంబర్కి వేసిండు అని చెప్పి మహేష్ అన్న చెప్పాడు. నాకు అసలు తెలియదు, వాళ్ళ మరదలని కూడా నాకు తెలియదు వాస్తవంగా కూడా. కానీ కమిషన్ మెంబర్లు అయితే అయినారు కదమ్మా. ఇప్పుడు మా చెల్లెళ్ళు ఏం అడుగుతున్నారంటే, మేము పనికిరామా అక్క, పిహెచ్డీలు చేసినాం, మేము డబుల్ గ్రాడ్యుయేట్, డబుల్ పీజీలు చేసినాం, చదువుకున్నాం, మరి ఈరోజు ఇన్ని ధర్నాలు చేపిస్తే, మాతో 250 ధర్నాలు చేపిస్తేవి, అల్కాలమ్మ దగ్గరికి పోతే 300 మంది ఆడ కూడా చెప్పొస్తే, కేసీ వేణుగోపాల్ గారికి చెప్పినారు, అల్కాలమ్మకి చెప్పినారు, పెద్ద నాయకులకు చెప్పినారు, పీసీసీలకు చెప్పినాము, దాని తర్వాత అందరు మంత్రివర్యులకు చెప్పినాము, సీఎం గారికి చెప్పినాము. ఇంకెవరు మిగిలిపోయారమ్మా మేము చెప్పడానికి? మీరు చెప్పండి. సో దాంట్లో మేము న్యాయం అడుగుతున్నాం. మాకు ఇవ్వకపోవడానికి కారణం ఏంటి అనేది అడగడంలో మాకు తప్పు లేదు. మా హక్కు కోసం మేము కొట్లాడుతాం. మరోపక్క రాష్ట్ర కాంగ్రెస్ వ్యవహారాల ఇన్ఛార్జ్ మీనాక్షి నటరాజన్ వచ్చి రాగానే సమావేశాలు ఏర్పాటు చేసి హైకమాండ్ నిర్ణయాలను ఎవరూ తప్పుపట్టొద్దని, పార్టీ కోసం కష్టపడ్డ వారికి తప్పకుండా పదవులొస్తాయని, పార్టీ గీత దాటితే వేటు తప్పదని హెచ్చరించారు. ఆ క్రమంలోనే అనుచిత వ్యాఖ్యలు చేసిన పార్టీ ఎమ్మెల్సీ తీన్మార్ మల్లన్నపై సస్పెన్షన్ వేటు వేయించారు. సామాజిక కూర్పుతోనే పార్టీ పరంగా పోస్టులొస్తాయని, కష్టపడిన వారి విషయంలో హైకమాండ్ అన్ని బేరీజు వేసుకుని నిర్ణయం తీసుకుంటుందని క్లారిటీ ఇచ్చారు. హైకమాండ్ నుండి ఎలాంటి నిర్ణయం వచ్చినా దాన్ని స్వాగతించాలని, ఓపికతో ఉండాలని పార్టీ పెద్దలు నాయకులకు స్పష్టంగా చెప్తున్నారు. అయినా ధిక్కార స్వరం వినిపిస్తూ ఏకంగా పీసీసీ చీఫ్ ని టార్గెట్ చేయడంతో రేపో మాపో సునీతారావుపై సైతం యాక్షన్ ఉంటుందని పార్టీలో చర్చ జరుగుతోంది. మహేష్ కుమార్ గౌడ్ బంధువులకే పోస్టులంటూ కులాన్ని ఆపాదించి సునీతారావు ప్రతిపక్ష నేత మాదిరి కామెంట్స్ చేయటాన్ని పార్టీ పెద్దలు సీరియస్ గా తీసుకున్నారట.
సునీతారావుకి పార్టీ ఎప్పుడూ తక్కువ చేయలేదని, ఆమెకి గోషామహల్ టికెట్తో పాటు మహిళా కాంగ్రెస్ అధ్యక్షురాలిగా అవకాశం ఇచ్చినప్పటికీ పార్టీ కోసం పనిచేయకుండా ఈ విధంగా పార్టీకి వ్యతిరేకంగా ప్రతిపక్షాలకు ఊతమిచ్చేలా ఆమె చేసిన కామెంట్స్ పై హైకమాండ్ సీరియస్ గా ఉన్నట్టు సమాచారం. త్వరలో వచ్చే పీసీసీ జాబితాపై చాలా మంది ఆశావహులు ఆశతో ఉన్నారు. వారందరికీ పార్టీ పెద్దలు హైకమాండ్ నిర్ణయం ఎలా వచ్చినా 4 గోడల మధ్య చర్చించుకోవాలి తప్ప బయట ఇష్టమొచ్చినట్లు చేస్తామంటే ఉపేక్షించేది లేదని గట్టిగానే చెప్తున్నారట. చూడాలి మరి పీసీసీ కమిటీ రచ్చ ఎటు నుంచి ఎటు దారి తీస్తుందో. For more videos like this, subscribe Big TV channel.